జనసేన పార్టీని మంగళగిరి నియోజకవర్గంలో ఎదగనీయకుండా ఉండేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆ పార్టీ నాయకులు కాపరౌతు సుందరయ్య అన్నారు. అటువంటి వారికి జనసేన పార్టీలోని కొందరు మద్దతిస్తున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని ప్రెస్ క్లబ్ నందు సుందరయ్య విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన పార్టీలో సభ్యత్వం లేని వారికి మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు వ్యవసాయ మార్కెట్ కమిటీలలో నామినేటెడ్ పదవులు వరించాయని విమర్శించారు. 2014 నుంచి జనసేన పార్టీలో పనిచేస్తున్న వారికి పదవులు దక్కలేదని, 2024లో ఎన్నికల తర్వాత వైసీపీ నుండి పార్టీలోకి వచ్చిన వారికి సభ్యత్వం లేని వారికి పదవులు రావడం దుర్మార్గమని అన్నారు. 2014 నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న మహిళలకు కనీసం పదవులు లభించకపోవడం బాధాకరమన్నారు. పదవి నుంచి తొలగించారు. అయినా కానీ మేమేమీ వెనకదగ్గలేదండి. మంగళగిరి నియోజకవర్గం మొత్తం మీద ఎర్రబాలెం గ్రామంలోనే అత్యధిక మెజారిటీ తీసుకురావడం జరిగింది. 5,000 మెజారిటీ ఏ గ్రామంలో రాలేదండి, కేవలం ఎర్రబాలెం గ్రామంలో మాత్రం వచ్చింది. మాతో పాటు ఉండవాళ్ళు కొంచెం దగ్గరకు వచ్చినట్టుంది, 4,800 ఎంతో వాళ్ళకి మెజారిటీ వచ్చినట్టుంది. ఎవరో ఏదో అన్నారని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేసేంత పిచ్చోళ్ళం కాదండి మేము. మాకు పవన్ కళ్యాణ్ గారి మీద గురి, ఆయన ఆశయాలు నచ్చి, ఆయన పెట్టిన 7 సిద్ధాంతాలు నచ్చి మేము పార్టీలోకి వచ్చాం తప్పితే ఈ లోకల్గా ఉన్న నాయకులు కాకపోతే వీళ్ళ వల్ల పార్టీ ఇక్కడ ఎదుగు బదుగు లేకుండా ఉండిపోతుంది. ఇంత 164 మంది ఎమ్మెల్యేలు ఉండి ఇక్కడ లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్న కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీ ఈ పార్టీకి చాలా పుంజుకోవాల్సింది. ఆయన సహాయ సహకారాలతో కానివ్వండి, టీడీపీ వాళ్ళ మద్దతుతో కానివ్వండి, మేము చాలా యాక్టివ్గా ఉండాల్సింది ఇప్పటికీ. కానీ ఎక్కడ మీరు రోజువారీ కార్యక్రమాలు చూస్తూ ఉంటారు, మహా అయితే ఇన్ఛార్జ్ ఒక్కరు కనిపిస్తారు స్టేజ్ మీద, ఇంకెవరు కనపడరు. టీడీపీ వాళ్ళు ఒక 10 మంది 15 మంది ఉన్న స్టేజ్ మీద కూడా మా ఇన్ఛార్జ్ గారు ఒక్కళ్ళే కనిపిస్తారు, మేము ఎవరం కనపడం. ఏంటంటే మాకు సమాచారం ఉండదు. కాబట్టి మేము ఇప్పుడు ఎందుకు ఈ విషయాలన్నీ బయట పెడుతున్నామంటే, మీ అందరికీ తెలుసు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రామ్ తాళూరి అని చెప్పేసి ఒక వ్యక్తిని ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఇప్పుడు గ్రామ కమిటీల దగ్గర నుంచి, బూత్ కమిటీల దగ్గర నుంచి, మండల కమిటీల దగ్గర నుంచి అన్ని ఆయన ఆధ్వర్యంలో జరగబోతా ఉన్నాయి. ఇప్పుడైనా సరే మా గోడు అధిష్టానానికి తెలియజేయడం కోసం ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. 2022లో అప్పటి వరకు పనిచేసిన కమ్యూనిస్ట్ పార్టీలకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆయన ఆశయాలు నచ్చి జనసేన పార్టీ, అలాగే గ్రామంలో ఉన్న వివిధ సమస్యలపై పోరాడుతున్న నన్ను 2022లోనే పార్టీ గుర్తించి గ్రామ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అప్పటి నుంచి 2024 జనవరి నెల వరకు, అంటే ఎన్నికలకి ఖచ్చితంగా 2 నెలల ముందు వరకు నేను ఎర్రబాలెం గ్రామానికి జనసేన పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి ఉన్నాను. 2024 జనవరిలో మన మంగళగిరిలో జరుగుతున్న ఎంపీఎల్ అంటే మంగళగిరి ప్రీమియం లీగ్ పోటీల సందర్భంగా ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ నేను, నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఖచ్చితంగా 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారని చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని కూడా నేను అయి ఉంటాను. ఇది మా పార్టీలోని కొంతమందికి నచ్చలేదు. అయినా సరే మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాట మేరకు కూటమి అభ్యర్థి ఎవరైనా సరే ఖచ్చితంగా గెలిపించుకోవాలి అనే ఉద్దేశంతో మేము పనిచేయడం జరిగింది. అనుకున్నట్టుగానే, అనుకున్న దానికంటే ఎక్కువ ఇక్కడ నారా లోకేష్ గారు 91,000 మెజారిటీ తోటి ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మరియు ఐటీ శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో మన శాసనసభ్యులైనటువంటి నారా లోకేష్ గారి పైన ప్రతిపక్షాలు, అంటే ప్రతిపక్షం ముందు ఒకటే ప్రతిపక్షం వైసీపీ అవాకులు చవాకులు పేలుతా ఉంది.